రైట్. ఆజాద్ గారు, ఈ మధ్య భూ వివాదాలు ఎక్కువవుతున్నాయి గదా! అవునండి. సో, ఒకవేళ ఒక భూమి కోర్టు పరిధిలో గనుక ఉంది. కోర్టు కేస్‌లో ఉందని. దాన్ని మనం కొనొచ్చా? కొంటే రిజిస్టర్ అవుతుందా మన పేరు మీద? అవుతదండి. అయితే నేనిక్కడ ఏమంటున్నానంటే కొద్దిగా జాగ్రత్తగా గమనించండి. ఆ! ఒక భూమి పైన గనక ఇంజంక్షన్ సూట్ ఉండి, హ్మ్. ఇది ఇంజంక్షన్ సూట్ ఉంది అని అనుకున్నప్పుడు, అది లిటిగేషన్‌లో ఉన్నప్పుడు మీరు లీగల్ ఒపీనియన్ తీసుకొని ఏంటి, అప్పుడు గనక దానికి రిజిస్ట్రీ ఆఫీస్ గనక వాళ్ళు నోటీస్ పంపించి, రిజిస్ట్రేషన్ చేయకుండా ఉండాలని చెప్పి ఇంజంక్షన్ సూట్ గనక తీసుకొనొస్తే, అప్పుడు మీకవ్వదు. అచ్చా! అలాగే ఇప్పుడు మనం కేస్ ఫైల్ చేసాము. ఈరోజే ఫైల్ చేసాము. తెల్లారి రిజిస్ట్రేషన్ అంటే మనం ఏం చేయలేం. అవును. కేస్ ఫైల్ చేసిన వెంటనే కదా! అది ఏ స్టేజ్‌లో ఉంది? ఏ దశలో ఉంది? సామాన్యంగా ఏంటంటే లిటిగేషన్ కేసులు కూడా లిటిగేషన్‌కి సంబంధించిన భూములు కూడా ఎవరు కొనరు. అవును. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఉదాహరణకు పార్టిషన్ సూట్ ఫైల్ చేసింది. ఒక అవును. అమ్మాయి పార్టిషన్ సూట్ ఫైల్ చేసింది. ఆమె దేనికి ఫైల్ చేస్తది? ఉదాహరణకు నాకు 4 ఎకరాల పొలం ఉందండి అనుకుందాం. అవును. ఇప్పుడు మా సిస్టర్ అందులో 2 ఎకరాలకేసింది. నా 2 ఎకరాలు నేను అమ్ముకుంటాను. హ్మ్. ఆమె వేసిన 2 ఎకరాలు సంబంధించిందే కదా! 4 అవును. ఎకరాలు కాదు కదా! అవును. సో, ఆమె వాటా వరకు ఆమె ఇవ్వమని చెప్పి కోర్ట్ వారిని అడిగింది. అచ్చా! సో, ఇప్పుడు నా వాటా నేనైతేనే నేను అమ్ముకుంటాను. అమ్ముకోవచ్చు. ఆమెకు కావాల్సింది 2 ఎకరాలే కదా! అంటే అవును. ఓన్లీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. కరెక్ట్. కరెక్ట్. మంచిదది. ఆ అవును. సందర్భంలో అమ్ముకోవచ్చు గానీ, ఆ వాటా నేను అమ్మటానికి ఉండదు. ఒకవేళ కరెక్ట్. అమ్మినా కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ అవుతది. ఈ పెద్ద పంచాయతీ అవుతది. అవును. కాబట్టి అదే నేనంటాను. ఏదైనా సరే ఇప్పుడు చాలామంది ఓపెన్ చెప్తున్నా. చాలామంది ఏం చేస్తారంటే లక్షలు, లక్షలు, కోట్లు, కోట్లు పెట్టి ల్యాండ్‌లు కొంటారు. అవును. ఒక లీగల్ ఒపీనియన్‌కి ఒక 10,000, 20,000 ఇయటానికి 100% అల్లాడుతారు. హ్మ్. ఆలోచిస్తా ఉంటారు. ఏదో అయిపోతుందని చెప్పేసి. అలా కాకుండా మీరు అనుభవజ్ఞ న్యాయవాదిని సంప్రదించి లీగల్ ఒపీనియన్ తీసుకొని ముందుకెళ్తే మీకు ఓకే. ఇబ్బంది ఉండదు. ఎవరికీ ఇబ్బంది ఉండదు. కరెక్ట్. కరెక్ట్. చాలా మందికి డౌట్ చాలా ఉంటది. అవును. అదే అండి. హ్మ్. థాంక్ యూ. థాంక్ యూ సార్.